నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి అదిరిపోయే చికెన్ శార్వా. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దీని తయారీ విధానం ఒకసారి చూసుకుందాం రండి. ముందుగా చికెన్ శార్వా కోసం మసాలా తయారు చేసుకుందాము. కొబ్బరి కొద్దిగా, 1 స్పూన్ నిండా కూర సోంపు, పట్ట 1 ఇంచి, 1/2 స్పూను మిరియాలు, 2 స్పూన్లు ధనియాలు, 1 తెల్లగడ్డ పూర్తిగా ఒలిచిపెట్టుకోవాలా, 5 లవంగాలు, కొంచెం అల్లం ముక్క. కొబ్బరి వాడని వాళ్ళు జీడిపప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ మసాలా రుబ్బి పెట్టుకుందాం. మసాలా అయితే మిక్సీ పట్టుకునేసినామండి. ఇప్పుడు చికెన్ శార్వా చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 6 స్పూన్ల ఆయిల్ పడుతుందండి. చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ శార్వాకి. ఆయిల్ వేడెక్కాక 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలండి పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే పొడుగ్గా తరిగి పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ బాగా వాడనివ్వాలి. ఇవి 2 ఎర్రగడ్డలు ఈ విధంగా వాడితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 2 చిన్న టమాటాలు పొడుగ్గా తరిగి వేసుకోవాలా. టమాటాలు కొంచెం మగ్గినాక మళ్ళీ మసాలా వేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకున్నాము. ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయేదాకా వాడ్చుకోవాలా. మసాలా ఈ విధంగా వాడితే సరిపోతుందండి. రాళ్ళుప్పు రుచికి సరిపడా, పసుపు 1/4 స్పూను, కారం 2 స్పూన్లు. చికెన్ శార్వాకంతా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలా. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెను మసాలాలు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత వెంటనే నీళ్ళు వేసేయకుండా 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు శార్వాకి సరిపడా నీళ్ళు వేసుకుందాం. నేను 4 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. శార్వా కొంచెం పలసంగా ఉంటే బాగుంటుంది, అందువల్ల కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకుందాము. ఇప్పుడు చికెన్ శార్వా చూద్దాము. చికెన్ శార్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా పల్చగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరే, కొంచెం కరివేపాకు. ఒకసారి కలుపుతున్నాము. చూసారు కదండి, సింపుల్గా తయారైపోయే చికెన్ శార్వా. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా సూపర్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.